ఫైనల్గా క్యాప్సికమ్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయింది. కొత్తిమీరతో ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి శుభ్రం చేసుకున్న చికెన్ వేస్తున్నాను. కొద్దిగా పెరుగు వేస్తున్నాను, సరిపడా సాల్ట్, సరిపడా కారం, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి శుభ్రంగా కలుపుదాం. బాగా మిక్స్ అయింది కదా, ఒక గంట పాటు నానబెడదాం. ఈరోజు మన వీడియోలో చికెన్ క్యాప్సికమ్ ఫ్రై ఎలా చేయాలో మీకు చూపిస్తాను. దానికి మొదటగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పొయ్యి మీద పెట్టి కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కింది కనుక కట్ చేసిన ఉల్లిపాయలు వేద్దాం. ఉల్లిపాయలు వేసాక కాసేపు ఇలా మిక్స్ చేద్దాం. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగనవసరం లేదు, ఎందుకంటే చికెన్ ఫ్రై కనుక అప్పుడు కూడా చివరిలో కూడా ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ ఏవైతే వేసాము. కొద్దిగా ఉల్లిపాయలు వేగినాయి కనుక ఒక టమాటా వేద్దాం, కట్ చేసింది. టమాటా కొద్దిగా మగ్గితే సరిపోతుంది, ఎక్కువగా మగ్గవస్తుంది. ఫ్రైలోనైనా ఏ కూరలో అయినా టమాటా లేకపోతే అసలు కథ నడవదు. ఈ రోజుల్లో ఫ్రైలో కూడా నేను ఎక్కువ శాతం టమాటా వేస్తూ ఉంటాను. టమాటా వేగిని కనుక కలిపి పెట్టిన చికెన్ వేస్తున్నాను. చికెన్ వేసాను, కొద్దిగా కలిపి కాసేపు మూత పెడదాం. 15 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిద్దాం. చికెన్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయింది. క్యాప్సికమ్ వేద్దాం. క్యాప్సికమ్ వేసి కొద్దిగా కలుపుదాం. ఈ రెసిపీని మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి. క్యాప్సికమ్ కూడా మగ్గింది, కాసేపు ఇలా ఫ్రై చేద్దాం మూత పెట్టకుండా. వీడియో ఎంతవరకు చూసారంటే మీకు నచ్చినట్టే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరిగా కొద్దిగా గరం మసాలా వేద్దాం. కట్ చేసిన పచ్చిమిర్చి, కొద్దిగా క్రష్ చేసిన జీడిపప్పు వేద్దాం. కాసేపు శుభ్రంగా కలుపుదాం. ఫైనల్గా క్యాప్సికమ్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయింది కొత్తిమీరతో. ఫైనల్గా క్యాప్సికమ్ చికెన్ ఫ్రై రెడీ.